ఇప్పుడే మా పిల్లని స్కూల్ నుంచి పిలుచుకొని వచ్చాననమాట. ఎండైతే సుర్రని కొడతా ఉంది. ఇంటికొచ్చే లోపలే చాలా టైర్డ్ అయిపోయిందన్నమాట. ఇంకా లంచ్ తిందామంటే అసలు ఇద్దరికీ తినబుద్ధి కాలేదు. మా పిల్లోడైతే ఎస్పెషల్‌గా నాకేమొద్దు అన్నాడు. ఇంకా నిన్నైతే వాటర్ మిలన్ తెచ్చాను. ఇంకా దాన్నే కట్ చేసేస్తున్నాను. ఇదైతే కొంచెం తినబుద్ధి అవుతుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా హైడ్రేటెడ్‌గా కూడా ఉంటాం గదా! కొంచెం యాక్టివ్‌గాను అనిపిస్తుంది అనేసి కట్ చేస్తున్నాను. ఇంట్లోనే ఉంటే ఏం ఎండ అనిపించదు. నార్మల్‌గా ఉంటుంది. బట్ వన్స్ కొంచెం సేపు బయటకి పోయేసొస్తేనే చాలా టైర్డ్ ఫీల్ వచ్చేస్తుంది. అస్సలు తినబుద్ధి గాదు. ఏం పని చేయబుద్ధి గాదు. ఇంకా మనము కొంచేపు ఇట్లా పైసొచ్చేదానికే ఇట్లా అనిపిస్తా ఉంది. ఫార్మర్స్ ఇంకా బయట పనిచేసే వాళ్ళంతా ఎలా ఉంటారబ్బా అనిపించింది. నిజంగానే వాళ్ళంతా చాలా గ్రేట్ అనిపించింది. ఇంకా నాకి మా పిల్లోనికైతే ఫ్రూట్స్ అయితే ఒక్కో బౌల్ కట్ చేసేసుకున్నాము. తనంత తింటాడో లేదో తెలీదు. బట్ నేనైతే తన కోసం కట్ చేసి ఇచ్చాను. ఇంకా ఆడుకుంటూ తింటాడులే నిదానంగానే అనేసి. ఇంకా ఈ ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేస్తే ఈజీ అనమాట. చిన్న చిన్న ముక్కలుగా ఈజీగా కట్ చేసేయొచ్చు. చెయ్యంతా చాలా మెస్ కాకుండా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇలా ఫ్రూట్స్ కట్ చేసుకొని ఇద్దరు ఒక బౌలు బయట కూర్చొనైతే తిన్నామనమాట. బయట వేపమానుంది మా ఇంటికి దగ్గరలోనే. సో, దాని నుంచి చల్లగా గాలొస్తా ఉంటే ఆరాంగా కూర్చొని తిన్నాము. కొంచెం రెస్ట్ అయిందనమాట. రిలాక్స్ అయింది. అండ్ మీరుండే ప్లేస్‌లో ఎలా ఎండలు కాస్తున్నాయనేసి అప్డేట్ అయితే నాకి కామెంట్ ద్వారా ఇచ్చేసేయండి. ఇంకా బాయ్ బాయ్.